తెలుగు రాష్ట్రాలు ఇప్పుడంతా ఒకే నియోజకవర్గం వైపు చూస్తున్నాయి. ఆ నియోజకవర్గం పేరే కైకలూరు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేటువంటి సామాజిక వర్గం అంతా దళితులని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది అనేటువంటిది ఒక ఆరోపణ. ఆ ఆరోపణకు కైకలూరులో జరిగినటువంటి ఘటనే నిదర్శనం. అసలు ఇంతకీ కైకలూరులో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? వైసీపీ ఆరోపిస్తున్నట్లు అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఇదే ప్రశ్నకు సమాధానం మాట్లాడదాం కైకలూరు మాజీ ఎమ్మెల్యే తులం నాగేశ్వరరావు గారితో. సార్ నమస్తే. ఏంటి అసలు కైకలూరు ప్రశాంతతకు చిహ్నంగా ఉండేది ఒకప్పుడు? కైకలూరు అంటే మొత్తం అంతా కూడా నియోజకవర్గం వైపు చూస్తారు, కానీ ఇప్పుడు ఎందుకు కైకలూరు అని చెప్తే ఉలికి పడుతున్నారు? ఏం జరుగుతుంది అసలు? కైకలూరులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నన్ను టార్గెట్ చేస్తూ ఆ కూటమి ప్రభుత్వంలో కొందరు నేతలాగా మేమేదో దోచేసుకున్నామని, అవినీతికి పాల్పడ్డామని ఆయన మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి జబ్బు బయలుదేరింది. దానికి కారణం వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా వెలికితీసి మా మీద బురదల్లేటువంటి కార్యక్రమం చేశారు. ఎక్కడా కూడా సీమంత తప్పు లేకుండా, అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా 5 సంవత్సరాలు నేను పాలన అందించాను. అది తట్టుకోలేక అనేక విధాలుగా ఒక కేవలం డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తిని టార్గెట్ చేయాలంటే, డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద చీటర్స్ను కొంతమందిని చేరదీసి రోజు నన్ను ఏదో రకంగా రెచ్చగొట్టి అవమానాలు పాలు చేసే విధంగా మమ్మల్ని ఆయన ఒక కార్యక్రమం చేయాలని ఒక చీటర్స్ని చేరదీశాడు. ఆ చీటర్స్ చేరదీస్తే పోయిన గణపతి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలకి పక్కనే ఉన్నటువంటి దానిగూడ అనేటువంటి దళితవాడ ఉంది. ఆ ఒక చిన్న గ్రామం అయినప్పుడు కూడా అది కైకలూరులో ఒక భాగం. ఆ కైకలూరులో ఉన్నటువంటి దానగూడెం అనేటువంటి రోడ్డులో వెళ్ళి వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు, బయలుదేరి రావాలని అదే. ఆ ఉత్సవాల సందర్భంగా ఒక కుర్రోడు అక్కడ దానగూడెం వచ్చే కుర్రోడు, అతను అమాయకుడు, అతనేమి తెలియగలడు కాదు. అతను ఆ దేవాలయం దగ్గరికి వచ్చి ఇంకో అతను ఆ కుర్రోడ్ని కొట్టారు. అక్కడ నవరాత్రులు చేస్తున్నటువంటి కుర్రోడ్ని కొడితే ఆ ఇద్దరి గొడవే అది. ఆ ఇద్దరు గొడవ, అక్కడ కులాల గొడవ లేవు, రాజకీయాల గొడవ అంతకంటే లేదు. దానికి వాళ్ళందరూ పాపం ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఉన్నటువంటి కుర్రోడ్ని కొట్టారో ఆ దానగూడెంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు, ఇటు ఉన్నారు. ఆ రోజు సర్దుబాటు చేస్తారు కొట్టుకున్నా. కేవలం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు అది వెంటనే వీళ్ళని కూడా అదుపులో తీసుకుని కరెక్ట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ అదే దేవుడి ఉత్సవ కార్యక్రమం రోజున వారం రోజుల్లో అక్కడ ఒక 10 మంది పోలీసుల్ని కరెక్ట్గా అక్కడ పెట్టినట్టయితే అసలు తగులు ఏమీ లేకుండా స్థానికంగా ఉన్నటువంటి మాకు టౌన్ సీఐ ఉంటాడు, రూరల్ సీఐ ఉంటాడు. కానీ స్థానిక ఎమ్మెల్యేకి ఆ పక్కలో ఉండేటువంటి బొచ్చుకొక్కలా పనిచేస్తుంటాడు. స్థానికంగా టౌన్లో ఉండేటువంటి సీఏ కాకుండా రూరల్ సీఏ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యేకి అనుచరుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. సీఏగా పనిచేయట్లా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంతా కూడా అతను అదుపులోనే ఉంచుకుంటాడు. నియోజకవర్గం అంతా అదుపులో ఉంచుకుంటాడు. టౌన్ కూడా ఆయన ఆధ్వర్యంలో ఉంచుకుంటాడు. ఆయన చెప్పిందే వింటాడు ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన విధానంలో ఈ రౌడీ మోకలను తయారు చేసినటువంటి అతను అనుచరులు కలిపి వెళ్ళి ఆ ఉత్సవ కార్యక్రమం రోజున మళ్ళీ గొడవ పెట్టుకుని ప్లాన్ ప్రకారం మళ్ళీ గొడవ చేస్తారు. గొడవ చేయడమే కాకుండా అనేక విధాలుగా అసలు ఎవరు ఊహించని విధంగా మళ్ళీ గ్రామాల నుంచి కూడా ఫోన్లు చేసి గ్రామాలకి ఫోన్లు కొట్టి 400-500 మంది అప్పటికప్పుడు 8-9 ఆ ప్రాంతాల్లో బయట గ్రామాల నుంచి కూడా రప్పించారు. దానికంతా కారణం ఎవరు? ఎమ్మెల్యే తయారు చేసినటువంటి పిల్ల రౌడీలు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ దేశం మొత్తం కూడా ఒకవైపుగా కైకలూరు వైపు, దానగూడెం వైపు చూసింది ఏం జరిగింది అని చెప్పి. ఈ అరాచకం వెనుక వైసీపీ బలంగా ఉంది, వైసీపీ కావాలని కుల రాజకీయం చేస్తోందని చెప్పి జనసేన, టీడీపీ ఆరోపిస్తుంది. వాళ్ళు ఆరోపించడానికి నేనైతే మాకు సంబంధించినటువంటి మా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేరు దాంట్లో. నిజంగా దళిత వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉంటారు. కానీ అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అలాగా పార్టీల విషయంగా తీసుకుంటే కొట్టినోళ్ళు జనసేన వాళ్ళు, బాధితులు టీడీపీ వాళ్ళు జనసేన. ఓహో,
టీడీపీ జనసేన బాధితులు కూడా ఓకే. కొట్టిన వాళ్ళు జనసేన వాళ్ళు. కానీ అక్కడ ఈ తగు మాత్రం రాజకీయాలుగా జరగల. ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, అలాగే ఏ కులాలు మతాలు సంబంధం లేదు. కానీ వీళ్ళు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకాల ఉన్నారు, డిఎన్ఆర్ కుటుంబం వెనకాల ఉండి నడిపిస్తున్నారని, అంటే ఏదో రకంగా మా మీద బురద జల్లాలని చూశారు. కానీ అది ప్రజలెవరు కూడా సహించరు. దానికి ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ప్రజలకు తెలుసు. పోలీసు వారు ఆ తర్వాత పోలీసు యంత్రాంగం పై అధికారులందరూ కూడా తెలుసుకుని అప్రమత్తమయ్యే లోపు ఎక్కడైతే ఆ ఎస్సీలుగా ఉన్నటువంటి అమాయకుల్ని ఆ గ్రామంలో వెళ్ళి కూడా తరిమి కొట్టారో, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా స్పందించారు. మరి అమాయకులు కొట్టేస్తే ఎవరు స్పందించరు? అందరూ స్పందించి కైకిలూరు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైనటువంటి వార్త అయింది. వైసీపీ గళం విప్పాక అక్కడ స్థానికంగా దళిత వాడలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం నిరసన చేశాక, ఆందోళన చేశాక కానీ అక్యూజ్డ్ పర్సన్స్ ని అరెస్ట్ చేయలేదు. నేను ఇప్పటికీ ప్రశాంతంగానే ఉందా లేకపోతే? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నేను ఎప్పుడైతే ఆ రోజునే నాకు తెల్లారి వరకు కూడా పాపం ఎవరు ఫోన్ చేయాల. తెల్లారి 8 గంటలకు చేసి నేను ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, వాళ్ళందరినీ కూడా ఏమిటి సార్ ఈ దౌర్జన్యం, దుర్మార్గం ఏంటి? కైకిలూరు చరిత్రలో మేము ఎప్పుడు ఎన్నడూ జరగలేదు. అక్కడ కులాలు ఉండవు. అక్కడ దళిత వాళ్ళలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కాపులు కానీ వీళ్ళేదో జనసేన వాళ్ళు కూడా కులాలు రెచ్చగొడుతున్నారు. కులాలు కాదు, అవి అన్నదమ్ముల్లో ఉంటారు. ఇంతవరకు అలాంటిది ఎప్పుడూ లేదు. వీళ్ళు విడదీస్తున్నారు. దానికి కారణం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పెంచి పోషిస్తున్నటువంటి రౌడీ మూకలు ఉన్నారు, కుక్కలు ఉన్నాయి. ఆ రౌడీ మూకలు వీళ్ళు కలిపి ఏదో రకంగా అక్కడ డిఎన్ఆర్ అంటే ప్రశాంతంగా ఉంటుంది, ఈ కైకిలూరు ప్రశాంతంగా ఉంది, దాన్ని రెచ్చగొట్టి ఏదో రకంగా డిఎన్ఆర్ మీద బురద జల్లాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు రెచ్చగొడితే చివరికి ఏమైంది? ప్రజలకు తెలుసు, డిఎన్ఆర్ లేడు, డిఎన్ఆర్ కుటుంబం లేదు, వైఎస్ఆర్ పార్టీ లేదు, ఎవరు లేరు. కానీ ప్రజలకు తెలుసు. పోలీస్ అధికారులు కూడా అప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. దీంట్లో డిఎన్ఆర్ సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. అప్రమత్తమయ్యి అప్పుడు ఎవరికైనా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీగా అయితే వాళ్ళు జనసేన, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులతోటి మళ్ళీ మేమే వెనకాల ఉన్నామని మళ్ళీ బురదల్లే కార్యక్రమం పెడితే మేము వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ అనుచరులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఇదిగో ఇది ఇలా ఉన్నాయి, ఎమ్మెల్యే గారు మీరు పెంచిపోయిస్తున్నటువంటి రౌడీలు ఈ దుర్మార్గాలు చేస్తున్నారు, మీరు కూడా ఆఖరి గంజాయి సెటిల్మెంట్లు కూడా మీ ఇళ్లలో చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు మీరు కూడా గంజాయి సెటిల్మెంట్ చేస్తారా? మీ తరపునటువంటి మీ కుటుంబ సభ్యులు నడి రోడ్డు మీద ఏలూరు కైకిలూరు మధ్యలో రౌడీజం చేసి అతను హతమార్చడానికి ఒక ఎడిటర్ కొడుకుని హతమార్చడానికి చేస్తే దానికి కేసు కట్టలేదు. ఇవన్నీ కూడా నిలదీసి అడిగేపాటికి ఇదంతా రాష్ట్రం అంతా సంచలనం వచ్చింది. రైట్, చివరి ప్రశ్నతో ముగిస్తాను డిఎన్ఆర్ గారు. జయమంగళం వెంకటరమణ వైసీపీని కాదని కూటమిలోకి వెళ్ళిపోవటం వైసీపీ వైఫల్యమా, జగన్ వైఫల్యమా, లేకపోతే మీ వైఫల్యమా? అక్కడ వైఫల్యం అంటూ ఏమీ లేదు. అతను ఏమి నచ్చితే ఆ నచ్చిన దారిలో అతను వెళ్ళిపోయాడు తప్ప ఇక్కడ వైఫల్యాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదు. అతను పెంచి గౌరవంగా రేపు భవిష్యత్తులో మంచి స్థానాన్ని తీసుకెళ్ళాలి. సామాజిక సమీకరణలో భాగంగా, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మీ సామాజిక వర్గం ప్లస్ అతని సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి వైసీపీలోకి జాయిన్ చేశారు, పదవి ఇచ్చారు, గౌరవంగానే చూశారు, మీరు కూడా సయోధ్యగానే మెలిగారు. కానీ ఎక్కడ తేడా కొట్టింది? ఎందుకు తేడా కొట్టింది? ఆపరేషన్ ఆకర్ష లేకపోతే ఇక్కడ మీ దగ్గర ఆపరేషన్ వికర్ష? అంటే వికర్ష ఆకర్ష కాదండి. అతనికి ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అతను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అతను ఈ రోజు కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా అలాంటప్పుడు ఇవాళ ఆ ఎమ్మెల్సీ గారి గురించి మనం మాట్లాడేది లేదు. ఇప్పుడు ఏమి అన్ని రకాలుగా అతను ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నాడు. అంతకంటే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో అనుగుణంగా ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నాడు. మనం కాదనలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. అలాగే ప్రజాస్వామ్యంలో అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని వినియోగించుకునే కొందరు ఉన్నారు. దాని మీద ఇంకా మనమేం కాదనేది లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ సార్. సో ఏది ఏమైనప్పటికీ కైకలూరు నియోజకవర్గం ఖచ్చితంగా ప్రశాంతతకు నిలయంగా ఉంటుంది. ఆ ప్రశాంతతతోనే వైసీపీ ఉంటుంది. కూటమి ఎన్ని అరాచకాలు చేసినప్పటికీ కూడా వైసీపీ ప్రజల పక్షానే ఉంటుందంటున్నారు. ఇది కైకలూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారితో ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ బానుతో విజయసాధు, న్యూస్ కోసం.